హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీకు దూరమైన పర్సన్ మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఏదైనా వాళ్ళ పట్ల మీ పట్ల ఏదైనా వాళ్ళలో ఏదైనా చేంజెస్ అనేది ఉన్నాయా? ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల? మీ గురించి ఏముంది వాళ్ళ మనసులో? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేదైతే ఈ రీడింగ్‌లో చూద్దామండి. ప్రెజెంట్ నేనేంటి అంటే బయటున్నానన్నమాట. సో, అందుకని సబ్‌స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని నేను రీడింగ్ అయితే తీస్తున్నాను. ప్లేస్ చేంజ్ అయింది. సో, అందుకనే చెప్తున్నానన్నమాట. మీకొక డౌట్ అనేది వస్తుంది కదా! అందుకనే చెప్తున్నా. ప్లీజ్ యూనివర్స్. నేను నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళకి దూరమైన పర్సన్, లేదు దగ్గరగా ఉన్న మనసుకి దూరంగా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఎలాంటి ఫీలింగ్స్ అనేది ఉన్నాయి వీళ్ళ పట్ల? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఉంటుందండి. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బయట ఉన్నాను కాబట్టి. రీడింగ్ పెట్టకపోతే అడుగుతూ ఉంటారు కదా! సో, నాకు మెసేజ్ అనేది వస్తుందన్నమాట. చేస్తూ ఉంటారు. సో, అందుకని నేను రీడింగ్ చేస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. హార్ట్ బ్రేక్ ఎందుకు? ఇంకా ఏముంది? బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ వాండ్స్. మీ రిలేషన్‌లో ఎదురుచూపులు అనేది ఉందన్నమాట మీ పర్సన్‌కి. మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని బాధ పెట్టి, దూరం పెట్టిన వాళ్ళు ఇప్పుడు రిలేషన్ కావాలి, న్యూ బిగినింగ్ కావాలనైతే వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో వాళ్ళు మోసపోయారు, మోసగించబడ్డారు. నేను మోసపోయాను అనే ఫీలింగ్ మీ పర్సన్‌లో ఉంది. సో, మీ పట్ల ఇప్పుడు ప్రేమ అనేది కలుగుతుందన్నమాట. ఎదురు చూస్తున్నారు రిలేషన్ నిలబెట్టుకోవాలనేదైతే ఉంది కొంతమందికి. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రేమ కోసము, అంటే ఫ్యామిలీ కోసము మిమ్మల్ని దూరం పెట్టారంట. అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ కోసం అయితే నాకు నచ్చినట్లే ఉంటాను, నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను, మీరెవరు చెప్పడానికి అంటూ మిమ్మల్ని గాయపరచడం అయితే జరిగిందంట. గాయపరిచి మీ నుంచి మూవ్ ఆన్ అయితే అయ్యారట. అది మీకు చాలా పెయిన్‌ఫుల్ గా మీరు ఫీల్ అయ్యారు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. మిమ్మల్ని చాలా నేను గాయపరిచాను, చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్ కారణంగా ఫ్యామిలీ మాటే వినాల్సొచ్చింది. అంటే వీళ్ళది చైల్డిష్ మెంటాలిటీ అన్నమాట. ఒకవేళ పెద్దవాళ్ళైనా కానీ చైల్డిష్ మెంటాలిటీ. భయమనేది ఉంటుంది. ఒక స్టెప్ తీసుకోవడానికి అంత ధైర్యం అనేది చాలదన్నమాట వీళ్ళు. మీ లైఫ్‌లోకి రావడం అయితే వచ్చారు. హ్యాపీగా ఉండాలి అని అనుకున్నారు. కానీ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఫ్యామిలీనా? లేదా ఒక అదర్ పర్సనా? అనేది ఇక్కడ కనిపిస్తున్నారన్నమాట. వాళ్ళ కోసం మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే స్పై చేస్తున్నారు ఆన్‌లైన్‌లో మిమ్మల్ని. మిమ్మల్ని వద్దు అనుకున్న పర్సన్, నాకొద్దు, నాకవసరం లేదు అనుకున్న పర్సన్, మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్ ఏంటి అనంటే మీ గురించి తెలుసుకుంటున్నారు, స్పై చేస్తున్నారు.
మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే, లేదు వాళ్ళ ఫ్రెండ్సా? లేకపోతే మీ ఫ్రెండ్సా? ఎవరైనా కావచ్చు. మ్యూచువల్ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. సో, వాళ్ళ ద్వారా మీరెలా ఉంటున్నారు? మీరదే బాధలో ఉన్నారా? మీరేం చేస్తున్నారు? మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నారా? అనేదైతే వాళ్ళలో ఉంది. ట్రై చేస్తున్నారు. మీ గురించి మ్యాటర్ అయితే తెలుసుకుంటున్నారు. మీ వీడియోస్ ఉన్నా, మీ పిక్స్ ఉన్నా చూసుకోవడము. హ్మ్. చూస్తున్నారు కానీ అది బయట పడకుండా చూస్తున్నారన్నమాట. ఇప్పుడు ఏదైతే మీ మనసులో వాళ్ళ మనసులో మీ పట్ల ఫీలింగ్స్ గానీ, ప్రేమ వద్దనుకోవడం గానీ ఏదైతే చేశారో, ఇప్పుడు ఏంటి అనంటే ఎండ్ అయిపోయిన రిలేషన్ రీగ్రోత్ అవ్వాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ ఆలోచిస్తున్నారు. ఒక నిర్ణయానికైతే రాలేకపోతున్నారు. గతంలో తను చేసిన తప్పు ఏదైతే ఉందో, నేనొక బ్లైండ్‌గా స్టెప్ తీసుకున్నాను. అది ఫ్యామిలీ పట్లైనా అయ్యుండొచ్చు, అదర్ రిలేషన్ పట్లైనా అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే ఆలోచిస్తున్నారు. ఒక నిర్ణయానికైతే రాలేకపోతున్నారు. ఇక్కడ ఫ్యామిలీలో కొంతమంది ఫాదర్ వల్లైనా, లేదా అదర్ వేరే వ్యక్తుల వల్ల గూడా కంట్రోలింగ్ ఎనర్జీలో మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది వీళ్ళు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇగో అన్నమాట బాగా. తనకు నచ్చినట్లు ఉండడం, కోపం ఎక్కువ, దూకుడు స్వభావం అనేది ఉంటుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, తను చెప్పిందే కరెక్టు అనడం, నా మాటే నెగ్గాలి అనుకోవడం. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అలా గాయపరిచారు గతంలో. మీ నుంచి మూవ్ ఆన్ అవుతున్నప్పుడు ఇలా మిమ్మల్ని గాయపరచడం అయితే జరిగింది మీ మనసుకి. మీరు చెప్పేది వాళ్ళు వినిపించుకోరన్నమాట. ఎంతసేపు వాళ్ళ మాటే నెగ్గాలనుకుంటారు. ఒకవేళ ఏదైనా మీరు ఎదురు తిరిగి మాట్లాడినా కానీ, ఇక సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తారన్నమాట. మాట్లాడకుండా ఉండడము, దూరం పెట్టడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, నాకవసరం లేదు అనుకోవడము. అది మీరు భరించలేకపోయారన్నమాట. ఆ బాధ అయితే ఏదైతే ఉందో మీరు భరించలేకపోయారు. ఎందుకిలా ఉంటున్నారు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకిలా కూల్‌గా బిహేవ్ చేస్తున్నారు? అనేదైతే మీకు అదైతే ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ గూడా అలానే జరుగుతుంది కొంతమందికైతే. ఇప్పుడేంటి అంటే, మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీకోసం ఒక నిర్ణయానికి రావాలి అనేది అనుకుంటున్నారు. కానీ, నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఆలోచిస్తున్నారు. నేను డెసిషన్ తీసుకోవాలా? వద్దా? కొద్దిసేపు తీసుకోవాలి అనిపించడం. కొద్దిసేపు చూద్దాం, ఆలోచిద్దాం అనైతే అనుకోవడం. ఎందుకు అంటే, వీళ్ళు పాస్ట్‌లో ఒక బ్లైండ్‌గా ఒక స్టెప్ అయితే తీసుకొని మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. నిమిషం. వీళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. సో, ఇప్పుడేంటి అంటే మీ మీ వైపు ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు. ఒక నిర్ణయానికి రావడానికి గతంలో లాగా ముందులా నేను పాస్ట్ లాగా ఉండకూడదు అనే ఆలోచన అయితే ఉంది. కానీ బయట పెట్టలేకపోతున్నారు. ఎంపరర్ గదా! అంటే ఇగో ఎక్కువ. మీ పైన యాటిట్యూడ్ చూపించడం. నేనెందుకు తగ్గాలి అనుకునే స్వభావం కూడా ఉంటుంది మీ పర్సన్‌లో. కొంతమందికైతే ఇలా ఉంటుందన్నమాట. కానీ ఆ పెయిన్ ఏదైతే ఉందో, ఆ పెయిన్ చాలా ఉంది. కొంతమంది ఇక్కడ నాకు ఫాదర్ ఫిగర్ అనేది కనిపిస్తున్నారన్నమాట మీరు దూరం అవ్వడానికి. కొంతమంది లేడీస్ ఉంటే, కొంతమంది ఇక్కడ ఫాదర్ వల్ల కూడా ఫాదర్ అయినా అవ్వచ్చు, బ్రదర్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీరు జాబ్ చేస్తున్న దగ్గరైనా కావచ్చు, ఎవరి కంట్రోల్‌లో అయినా ఉండొచ్చు వీళ్ళు. సో, అలా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. సో, ఇప్పుడేంటి అంటే తనున్న చోట గూడా పరిస్థితులు సరిలేవు. సో, అక్కడి నుంచి బయటపడాలనైతే అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది. మిమ్మల్ని ఎవరి కోసమైతే మీకు మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారో, ఇప్పుడు అక్కడి నుంచి నేను బయటపడాలి. ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అనుకునే విధంగా ఉన్నారు. మీ రిలేషన్ ఎండ్ అయిపోయిన రిలేషన్ రీగ్రోత్ అవ్వాలి అనే ఆలోచన ఉంది. కానీ కరెక్ట్ డెసిషన్ నిర్ణయానికైతే రాలేకపోతున్నారు. న్యూ బిగినింగ్ కావాలనేదైతే ఉంది. ప్రేమ ముందులాగా చిగురించాలి, బాగుండాలి, మీతో హ్యాపీగా ఉండాలనేదైతే ఉంది.
కానీ ఆలోచిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు, మీ గురించి గ్యాదర్ చేస్తున్నారు, తెలిసిన వాళ్ళ ద్వారా ఇలా చేస్తున్నారు. మీకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు కదా, సారీ అండి. నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 13, నెంబర్ 4, నెంబర్ 10, నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 12, నెంబర్ 21, నెంబర్ 8 నెంబర్ ఎక్కువ కనిపిస్తుందండి. 888 అని క్లెయిమ్ చేసుకోండి. కామెంట్స్ లో ఏంజిల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఎలా ఏంటి అని అంటే, మీ పర్సన్ ఆలోచనలు ఇలా ఉన్నాయి. కొంతమంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా ఇలానే జరుగుతూ ఉంది. కొద్దిసేపు మీతో మాట్లాడడం, కొద్దిసేపు మిమ్మల్ని దూరం పెట్టడం, వాళ్ళు అనుకున్నదే నెగ్గాలి అనుకోవడం, ఈగో, ఏదైనా మాట్లాడితే ఇంకా గొడవలు జరగడం ఇద్దరికి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడినప్పుడే మీరు మాట్లాడాలి, లేదంటే మీకు తగ్గట్టుగా వాళ్ళు ఉండరన్నమాట. నాకు తగ్గట్టుగానే ఉండాలి అనుకునే స్వభావం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అలా ఉన్నారు. కొంతమంది ఇక్కడ అథారిటీ పొజిషన్ లో ఉన్నారన్నమాట, ఒక జాబ్ రిలేటెడ్ గా ఉన్నారు. సో అందువల్ల కూడా కొంతమందికి మీకు టైం ఇవ్వలేకపోవడం, చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం, వీళ్ళు మీ గురించి కావచ్చు తెలుసుకుంటున్నారన్నమాట, గ్యాదర్ చేస్తున్నారు. అంటే ఎలాంటి వ్యక్తులా ఏంటి. ఇక్కడ కొంచెం నాకు క్రష్ కూడా కనిపిస్తుంది, ఆఫీస్ రిలేటెడ్ గా కూడా క్రష్ అనేది కనిపిస్తుంది అన్నమాట. మీరు ఒక కొలీగ్స్ గా ఉండొచ్చు, జాబ్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. వాళ్ళు ఒక అథారిటీ పోస్ట్ లో ఉండి మిమ్మల్ని రోజు వీళ్ళు గమనిస్తూ ఉండొచ్చు, మీ గురించి తెలుసుకుంటూ ఉండొచ్చు, ఇలా కూడా కనిపిస్తుంది. కానీ మనసులో ఏమున్నది అయితే చెప్పట్లేదు, మీరు మాత్రము ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసము. ఏముంది వాళ్ళ మనసులో తెలియట్లేదే అనేది అయితే మీకుంది. ఆలోచిస్తున్నారు మీరేమో, కానీ వాళ్ళైతే బయట పెట్టట్లేదు. వీళ్ళు మీ గురించి చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలి అనేది ఆలోచన అయితే ఉంది, కానీ బయట పెట్టలేకున్నారు వీళ్ళు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి. తన కింద టీం వర్క్ జరుగుతూ ఉండొచ్చు, తన కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి, సొసైటీ గురించి ఆలోచించి మీకు ఏ విషయం అనేది ఇక్కడ చెప్పట్లేదు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్రష్ కూడా కనిపిస్తుంది నాకు. ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో, మిమ్మల్ని కాదనుకొని ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ ఆ రిలేషన్ నాకొద్దు, నా వల్ల కావట్లేదు, నేను మోసపోయాను అనే ఫీలింగ్ అయితే ఉంది ఈ పర్సన్ కి. ప్లీజ్ క్లారిఫికేషన్, క్లారిఫికేషన్. ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట, గొడవలు జరుగుతున్నాయి. సో ఆ గొడవల కారణంగా నేను మోసపోయాను, వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు. చూసారా, సేమ్ మళ్ళా అదే వచ్చిందన్నమాట. రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. నేను షఫల్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇదే వచ్చింది. ఎదురు చూస్తున్నారు, రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే వీళ్ళలో ఉంది. ఇది ఫ్యామిలీ మధ్య ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, లేదా అదర్ రిలేషన్, వాళ్ళకి వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి అన్నమాట. వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. సో అందులోంచి నేను బయటపడాలి అనే ఆలోచన మీ పర్సన్ కి అయితే ఉంది. నేను మోసపోయాను అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్ లో ఉంది. ఎంత తొందరగా నేను బయట పడగలిగితే అంత మంచిదే అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్ లో ఉంది. కానీ ముందులాగా నేను దూకుడు స్వభావంగా ఉండకూడదు అనే ఆలోచన వీళ్ళు పెట్టుకున్నారు, ఆలోచిస్తున్నారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి నేను కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోవాలి,
అనే ఆలోచనలో మీ పర్సన్ అయితే ఉన్నారు. కానీ రీయూనియన్ అయితే కావాలని అయితే కోరుకుంటున్నారు. ఈ రిలేషన్ ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారన్నమాట. వీళ్ళేంటి అంటే మీరు వీళ్ళు ఇప్పుడు మీకు తగ్గట్టు ఎవరు లేరు. అర్థమవుతుందా అండి? మీరు చూపించేలాగా ఎవరు తనని అంత, అంత సాక్రిఫైస్ చేసే విధంగా ఎవరు తనకి చూడట్లేదు. సో, వీళ్ళనుకున్నది వేరు, వాళ్ళకి జరుగుతున్నది వేరు. మీరు అన్ని విధాలుగా వాళ్ళు బాగుంటే చాలు అనుకునే విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా మీరు వాళ్ళకి టైంని కేటాయించారన్నమాట. సో, ఆ విధంగా వాళ్ళెక్కడైతే ఉంటున్నారో వాళ్ళని వాళ్ళ మనసులో ఏమున్నది వాళ్ళకి తెలియట్లేదు. మీ పర్సన్‌కి తెలియట్లేదు. సో, వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందుకని బయటపడాలి అనుకుంటున్నారు వీళ్ళు. అక్కడి నుంచి బయటపడాలి. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి అనంటే, మీకు దూరమైన పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ ఇలా అయితే ఆలోచిస్తున్నారు. ఇక మీకు రియూనియన్స్ ఉన్నాయా? లేదా? అనేదైతే చూద్దాం. స్టడీ చేయండి. ఒక డేట్ అయితే తెలియచేయండి. ఒక్కొక్కసారి మనకు వాళ్ళకి ఎంత ఫాస్ట్‌గా వస్తే అంత ఆరాటం అనేది ఉందన్నమాట మనసులో. అలా ఉంది. వాళ్ళ మనసు అలజడిగా ఉంది. ఆలోచిస్తున్నారు మీ పట్ల. ప్లీజ్ యూనివర్స్ ఇంకా ఈళ్ళు ఏంటి అనంటే చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అవన్నీ కూడా దాటుకొని రావాలి అనే ఆలోచనలో ఉన్నారు కొంతమంది. ప్లీజ్ యూనివర్స్ ఒక డేట్ తెలియచేయండి. రియూనియన్స్ ఎప్పుడు? చూసారా? ఆలోచిస్తున్నారు. ఇటా, అటా రీయూనియన్స్ కావాలనైతే ఉంది. మీతో కమ్యూనికేషన్ చేయాలనైతే ఉంది. ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. మీరంటే ఇష్టం. సో, ఇక్కడ ఏంటి అననంటే కొంతమందికి 9 డేస్ అయినా, 9 వీక్స్ అయినా, 9 మంత్స్ కూడా పట్టొచ్చు. ఇలా అయితే ఉంది. ఫైనల్లీ 9 డేస్, 9 వీక్స్, 9 మంత్స్ పట్టొచ్చు. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఇప్పుడు మీ పట్ల ఫీలింగ్ కలుగుతుంది. గతంలో మిమ్మల్ని దూరం పెట్టారు. ఇది సొసైటీ కోసమా, ఫ్యామిలీ కోసమా ఏదైనా కావచ్చు. కానీ ఇప్పటికి కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్‌లో ఉంటున్నారు. ఆలోచిస్తున్నారు. నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది ఒక సైడు. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎలా అయినా బయటపడాలి. నేను ఏదో ఒక నిర్ణయానికి రావాలి అనే ఆలోచన మీ పర్సన్‌లో ఉంది. సో, మీరంటే ఇష్టం ఉంది బాగా. ఇదే అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. బాయ్ అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్.